ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మనం చాలా కాలం నుంచి కూడా ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాం. దాని యొక్క ప్రతిఫలాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే సెబీ ఈ మధ్య అస్మితా పాటిల్ చేసినటువంటి ఫ్రాడ్ 104 కోట్ల రూపాయల వరకు ఫ్రీ చేయడం అనేటువంటిది జరిగింది. అసలు ఈమె అస్మితా పాటిల్ ఎలా మోసం చేసింది ఏంటి అనేటువంటిది కనుక మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈవిడ సెబీకే దొరకకుండా విశ్వ ప్రయత్నం అనేటువంటిది కూడా చేసిందనమాట. ఆ విధంగా ముందుగానే తను చేస్తున్నటువంటిది మోసం అని తెలిసి కూడా ఆవిడ ఫాలో అయినటువంటి విధానం, అంటే మనీని ఆవిడని నమ్మి ఎవరైతే డిపాజిట్ చేయడమో లేకపోతే ఫీజులు కట్టడం ఇట్లా చేసినటువంటి వాళ్ళకి దగ్గర ఎవిడెన్సెస్ లేకుండా ఆవిడ చేసిందంటే నిజంగా చాలా ఆశ్చర్యం, మాస్టర్ మైండ్ అని అనుకోవచ్చు. నిజంగా అమాయకంగా ఎవరో ఒకరు కొంచెం స్టాక్ మార్కెట్ ద్వారా ఏదో కొంత జనరల్ ఇన్కమ్ వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళే ఇటువంటి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ యొక్క ఆయుధాలు అన్నమాట. వాళ్ళని ఉపయోగించుకొని వీళ్ళు లగ్జరియస్ లైఫ్ని గడుపుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మన భారతదేశం మొత్తం మీద చాలా అంటే చాలామంది ఉన్నారు. దాదాపుగా 95% ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. ఎక్కడో రేర్గా మాత్రమే ఉన్నారనమాట. తెలుగు కమ్యూనిటీలో అయితే ఇక చెప్పేదే లేదు. మీకు తెలిసిందే, అస్మితా పటేల్ మొదట 15 నిమిషాలు క్యాండిల్ అనే కాన్సెప్ట్ తోటి కోర్సులు కూడా తెలుగు కమ్యూనిటీలో ఒక లేడీ స్టార్ట్ చేసి ప్రతిరోజు లైవ్ నాకు 1,00,000 వచ్చింది, 1,50,000 వచ్చింది అని చెప్పడం అనేటువంటి జరిగింది. ఈవిడ కూడా దుకాణం సరిదేసింది. ఎందుకని సరిదేసిందంటే ఈవిడ కూడా అస్మితా పటేల్ చేసినటువంటి ఫ్రాడ్లో ఈవిడికి కూడా పాత్ర ఉండవచ్చు ఖచ్చితంగా. అందుకనే తన యొక్క లైవ్ ట్రేడింగ్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని హైడ్ తీసేసింది, డిలీట్ చేసేసింది. అంటే అసలు అస్మితా పటేల్ ఎలా ఫ్రాడ్ చేస్తుందో ఒకసారి చెప్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అందులో అస్మితా పటేల్ చేసినటువంటి స్కామ్లో ఈవిడ పాత్ర కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ కొంతమంది టెలికాలర్స్ని బేస్ చేసుకొని తమ సబ్స్క్రైబర్స్కి ఎక్కువగా మెసేజెస్ చేయడం లేకపోతే కాల్స్ చేయడం అనేటువంటిది చేసి ఫస్ట్ ఏ విధంగా సక్సెస్ అవ్వచ్చు, ఏ విధంగానే అంటే మీకు బాగా స్టిమ్యులేషన్ కలిగించే విధంగా, అంటే మీరు కనుక స్టాక్ మార్కెట్లోకి వచ్చి అస్మితా పటేల్ని కనుక ఫాలో అయ్యేటట్టయితే మీరు కోట్లు సంపాదించవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఆవిడ టెలికాలర్స్ని పెట్టి కొంతమంది అమాయకులైనటువంటి వాళ్ళకి ఫోన్లు చేయడం, అంటే సహజంగానే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్గా ఉంటుంది, మనకు వచ్చేటువంటి డబ్బులు చాలట్లేదు అనుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క మాటలకి అట్రాక్ట్ అయ్యి ఫస్ట్ అసలు జాయిన్ అవుతారు. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 14,500 రూపాయలు ఆవిడ ఫీజు అనమాట. ఈ 14,500 రూపాయలని జాయిన్ చేసిన తర్వాత వీళ్ళతో ఒక సెమినార్ని ఆన్లైన్లో కండక్ట్ చేయటం, వాళ్ళలో ఉన్నటువంటి భయాలన్నింటినీ కూడా తన వాక్చాతుర్యంతో పోగొట్టేసి ఒకసారిగా మంచి స్టాక్ మార్కెట్లో దూకేయటమే తరువాయి డబ్బు అప్పు చేసైనా సరే, ఇల్లు అమ్మైనా సరే తీసుకొని వచ్చేసి స్టాక్ మార్కెట్లో పెట్టేసేసి అస్మితా పాటిల్ని ఫాలో అవుదాం అనే కోణానికి తీసుకొని వస్తారు. ఆ విధంగా తీసుకొని వచ్చిన తర్వాత నిజంగా హిందీ ఛానల్ ఒకటి డిజిటల్ బ్లాగర్ అనేటువంటి ఆయన ఉన్నారు. కావాలంటే ఆయన వీడియోస్ అయినా చూడండి మీరు. నిజంగా ఎంత అమాయకులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారో నిజంగా వాళ్ళ వీడియోస్ చూస్తుంటే చాలా అంటే చాలా బాధ కలుగుతుందన్నమాట. ఒకరైతే తన భార్య బంగారాన్ని మొత్తాన్ని కూడా అమ్మేసేసి తీసుకుని వచ్చి అస్మితా పటేల్ దగ్గర జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం కొలాప్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈవిడ ఈ విధంగా చేస్తుంది కదా. తర్వాత ఏం చెప్తుంది, మీరు ఇంకా 1,00,000ని ఒక నెలలో 7 లక్షలు చేయాలి అని అంటే నా దగ్గర ఒక మంచి మంత్రం ఉంది అని ఒక నమ్మకాన్ని కలిగించిన తర్వాత ఈ 1,00,000 రూపాయలు పే చేయడం కోసం, అంటే 1,00,000 రూపాయలు కట్టడం కోసం డైరెక్ట్గా ఆవిడ అకౌంట్కి నెంబర్ అనేటువంటిది ఇవ్వదు అనమాట. మేడం మేము బిల్లింగ్గా ఉన్నాము, మేము పే చేయడానికి అని అనుకున్నప్పుడు మన గ్రూప్, అంటే వాళ్ళకి నమ్మకమైనటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ఆన్లైన్ అకౌంట్స్, అంటే ఇప్పుడు ఈవిడ అకౌంట్కి గనక ఎక్కువగా గనక మనీ ట్రాన్సాక్షన్ అనేటువంటిది జరిగితే అది అనుమానాలకు దారితీస్తుంది, ఐటీ ఒక కన్నేస్తుంది అనమాట. ఏ విధంగా వచ్చినాయి ఏంటి, ఎవరి దగ్గర వచ్చినాయి అని అడిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అకౌంట్ని ఫ్రీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈవిడ తెలివిగా ఏం చేసింది, అక్కడక్కడ కొంతమంది పీపుల్ని పెట్టుకొని మీరు పలానా సుబ్బారావుకి
పంపించండి డబ్బులు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, బై హ్యాండ్, ఆన్లైన్లో కాదు, ఆన్లైన్ పేమెంట్స్ కాదు, బై హ్యాండ్ పే చేయండి. అది కూడా ఈవిడ తీసుకోదు, వేరే థర్డ్ పార్టీకి పే ఇవ్వండి అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తారనమాట. ఆ విధంగానే తెలుగులో కూడా ఈ ఐరన్ లేడీ, పవర్ ఆఫ్ ఉమెన్ అని చెప్పుకునేటువంటి విమెన్ కూడా ఈవిడ యొక్క స్కామ్లో పాత్ర వహించి ఉండొచ్చు. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా డబ్బులు కట్టాము అని అన్నప్పుడు త్రూ పలానా ఆవిడ ద్వారా ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజల్లో ఒక ఐరన్ లేడీ ఉంది, ఆవిడకి చెల్లించండి డబ్బులు అని కూడా ఉండొచ్చు. సో అందుకనే కదా అస్మితా పాటిల్ ఫోటో అన్నా పెట్టుకునేసి అస్మితా పాటిల్ ఫాలోవర్ అన్నట్టుగా పెట్టేసేసి వీడియోస్ చేసేసి బాగా డబ్బులు దండుకుంది. కాబట్టి ఎంత మోసం అంటే, ఏదన్నా అంటేనేమన్నా వీళ్ళ మీద విమర్శిస్తున్నారు, వాళ్ళ మీద విమర్శిస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని దేకుతారు. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఆవిడ నేను ఈ విధంగా ఈవిడ చేసేదంటే మోసం అని అంటే కామెంట్లో ఒకడు అడిగాడు అనమాట. ఆవిడని అడిగితే నేను ఇట్లాంటివన్నీ పట్టించుకోను, నేను జెన్యూన్ అని. మరి జెన్యూన్ అయితే లైవ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటిని ఎందుకని దాచిపెట్టేశారు, ఎందుకు తీసేశారు? మీరు జెన్యూన్ అయితే హ్యాపీగా ఇది చేయొచ్చు కదా. ఎందుకంటే ఏదైనా సరే వీళ్ళ మీద కూడా ఏదైనా ఒక కేసు అనేటువంటిది కనుక పుట్టప్ప కనుక అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మొత్తాన్ని కూడా చెక్ చేసి ఫ్రీ చేసేటువంటి ప్రమాదం ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఈవిడికి కూడా వచ్చినటువంటి డబ్బుని మళ్ళా తిరిగి ఫ్రీ చేసేసి ఆస్తులు అవన్నీ కొనుక్కున్నారు కదా, అవన్నీ కూడా మళ్ళీ పోతాయేమో అనేటువంటి భయంతో ఎందుకు వచ్చిన బాధరా అని వెంటనే లైవ్ ప్రోగ్రామ్స్ మొత్తాన్ని తీసేసింది అనమాట. కాబట్టి ఈ అస్మితా పాటిల్ అనేటువంటి ఆవిడ ఈ విధంగా ₹1,00,000 అంటే ఫస్ట్ 14,500 రూపాయలు, తర్వాత ₹1,00,000 వివిధ మార్గాల ద్వారా మిగతా వ్యక్తులకు చేరే విధంగా చేసిందనమాట. అంటే ఈవిడ అకౌంట్లోనే 104 కోట్ల రూపాయలు ఇదై ఉంటే మరి బయట వ్యక్తుల దగ్గర వీళ్ళందరి దగ్గర ఎంత ఉంటుంది? ఒక్కొక్కరు 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, ఒకరైతే 17 లక్షల రూపాయలు కూడా కట్టారు. ఆఖరికి ఫైనల్గా ఆవిడ చెప్పినట్టు ట్రేడింగ్ చేసి మొత్తం నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పైపెచ్చు 1,00,000ని 7 లక్షలు చేస్తాం, వచ్చేటువంటి ప్రాఫిట్లో మళ్ళీ కమిషన్స్ ఎంత ఒక దండ అనేటువంటిది నడిపింది. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఇట్లాంటి మోసగాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళని బండబూతులు తిట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నమాట. కానీ సభ్య సమాజం యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద తిడితే బాగుండదు కాబట్టి ఊరుకుంటున్నాం. అలాగే తెలుగులో కూడా ఐరన్ లేడీ అని ఇంటర్వ్యూలు, ఎన్టీవీ ఇంటర్వ్యూలు, ఇంకా ఫేమస్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేసి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక ఎనాలిసిస్ చేయకుండా, బ్యాక్ టెస్ట్ ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఈ ఛానల్స్ కూడా ఎంకరేజ్ చేసి ఈ ప్రజల యొక్క డబ్బుని దోచుకునేటువంటి క్రమంలో అవి కూడా పాత్ర వహించాయన్నమాట. సో ఈ దెబ్బతోనే అస్మితా పాటిల్. థ్యాంక్ యూ వెరీ మచ్.